నూనెతో వంట ఇండియాస్ నంబర్ 1 సన్ఫ్లవర్ ఆయిల్. కొంచెం నూనెతోనే ఎక్కువ వంట. Heartiest welcome to Padavalu Meeku. ఓకే, ఒక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి పనులు చేస్తే ఇలాంటి సందర్భాల్లో లేడీస్ అదిరమా పవర్ అని అంటారు. మీ గురించి నేను ఒకటి రాశాను సార్ రవి గారికి. నా గురించి రాసారా? కొంపదీసి పోలీస్ స్టేషన్ లిఫ్ అయ్యారా? ప్రేమించడానికి జీవించు, జీవించుడికై ప్రేమించుకు, అనుకున్నది సాధించు, ఆ పైన రవి గారితో ప్రేమ. ఆహా, థ్యాంక్ యూ. చెప్పండి. హస్బెండ్ ఎంత సంపాదించినా సరే లాస్ట్ కి వచ్చేటప్పుడు, మంత్ ఎండింగ్ వచ్చేటప్పుడు పెళ్ళం పాకెట్లోని లేదంటే ఫోన్లోని ఈఎంఐలకి కావాలని వాడేస్తారు చూడు. ఆ టైంలోని మీకన్నా బెస్ట్ మేమే అనిపిస్తుంది. 25 రోజులు పాపం ఆయన శాలరీలో బతుకుతాడు. 20 రోజు ఏమే. నాకు మీ ఆన్సర్, మీ చీర, మీ కమ్మలు, మీ నవ్వు భలే నచ్చేయండి. వచ్చేయండి. వేరే వాళ్ళకన్నా నా జుట్టు పొడవుగా, నా జుట్టు చూడు ఎంత పొడవుగా ఉందో. నువ్వు ఇట్లా అన్నావు వెనకాల ఆవిడ. ఓకే, నెక్స్ట్ ఇంకా క్రేజీగా. మగవాళ్ళ ముందు ఎప్పుడు కాలర్ ఎగరేస్తాము అంటే వాళ్ళతో ఈక్వల్ గా రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకున్నాం. అద్భుతంగా చెప్పారు. రండి. హాయ్ రవి గారు. హాయ్ అమ్మా. ఈస్ట్ ఆర్ వెస్ట్, రవి గారు బెస్ట్. వద్దు మరి అట్లా చప్పట్లు కొట్టండి, చప్పట్లు. లేడీస్ జెంట్స్ కంటే ఎక్కువ సంపాదించినప్పుడు నువ్వేంటి చేసేది, నేను నీకన్నా ఎక్కువ సంపాదిస్తున్నానుగా అని కాలర్ ఎగరేస్తా. అట్లా ఎగరేస్తారో అప్పుడే గొడవలు అవుతాయి. కాంప్రమైజ్ అవ్వాలి, ఒప్పుకోవాలంతే. ఎస్, మంచి మాట. రండి. ఆల్రైట్, సో ఇంకా మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ కి మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి, అర చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన. హాయ్ మేడం, మీ పేరు? హాయ్, నా పేరు భవాని. భవానీ గారు ఏం చేస్తుంటారు? భవానీ గారు హౌస్ వైఫ్. మీ కోపం వస్తే చల్లారడానికి మీ ఆయన ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? ఏం చేస్తే అంటే ఆయన వచ్చి నాకు వచ్చి మీకు సారీ చెప్తారు. ఓహో, మీకు కోపం వస్తే ఆయన సారీ చెప్తారా? ఆయన కోపం వస్తే మీకే సారీ చెప్తారు. బాగుందండి, అలా మేనేజ్ చేసి పెట్టుకున్నారు. వెరీ గుడ్. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? నిస్సి. ఏం చేస్తున్నావు నిస్సి? జిఎస్ఎల్ లో డైటీషియన్ గా వర్క్ చేస్తున్నానండి. ఓ, యూర్ ఎ డైటీషియన్. వెరీ నైస్. హాయ్, వాట్స్ యువర్ నేమ్ మేడం? హాయ్ రావు గారు. హాయ్ అండి, బాగున్నారా? ఝాన్సీ. ఝాన్సీ గారు, మీకోసం చిన్న కవిత్వం మన షో కోసం రాశాను. ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టి వినండి. ఈ ఉషా కిరణాలు అంటూ ఈటీవీ మాకు ఆనందాన్ని పంచితే క్యా బాత్ హై. వహ్వా వహ్వా అనండి. ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటూ ఈ రవికిరణాలు మాకు సంబరాన్ని తెచ్చాయి. గోదావరి ఒడ్డిన సంతోషాన్ని పంచే ఈ సమయాన్ని మా రాజమహేంద్రవరం ఆడవాళ్ళందరికీ తెచ్చిన ఈటీవీ వారికి జోహార్లు. హాయ్, వాట్స్ యువర్ నేమ్ అండి? ఐఎమ్ వేదశ్రీ శృతి. ఏం చేస్తున్నారు? ఐఎమ్ బీటెక్ గ్రాడ్యుయేట్. యూర్ బీటెక్ గ్రాడ్యుయేట్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? మీ వెనకాల వచ్చేయడమే. నా వెనకాల? ఓకే, లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. పోలా అద్రిపోలా. ఫస్ట్ రౌండ్ ఇటు మీ ఇద్దరు ఆడతారు. బోర్డు ఉంది,
దానికి 3 కాలమ్స్ ఉన్నాయి, రోస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ రోలో కొన్ని రైమింగ్ వర్డ్స్ రాయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చిలుక అంట, మీరు పలక, డలక, డులక, జిలక, పిలక అని రాయాలి. 1 minute లో ఎవరైతే ఎక్కువ రాస్తారో కరెక్ట్ గా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా అవి కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ రాస్తారో వాళ్ళే విన్నర్. సో ఫస్ట్ మీ ఇద్దరిట్లో ఎవరు రాస్తున్నారు? ఓకే, టేక్ కేర్ పొజిషన్. మీ ఇద్దరిట్లో మీరు ఇటు వచ్చేయండి, మీరు అటు వెళ్ళండి. అండ్ నేను ఇచ్చే మీకు ఫస్ట్ పదం పులుపు. పులుపు. టైమ్ అప్. ఓకే, మీరేం రాశారు? పులుపుకి రైమింగ్ వర్డ్ తలుపు, గెలుపు, నలుపు, తెలుపు. తలుపు, తెలుపు, కలుపు, కలుపు మొక్కలు. కలుపు. ఓకే, బలుపు, వలపు, చెరుపు. బలుపు, బలుపు, వలపు, వలపు, చెరుపు. ఓకే, మీరు రాసిన 8 లో వలుపు అండ్ చెరుపు ఎందుకో కన్సిడర్ చేయము, ఎందుకంటే రైమింగ్ అవ్వలేదు కాబట్టి. యువర్ స్కోర్ ఇస్ 6. పులుపు, నలుపు, పులుపు, తెలుపు, పులుపు, ఎరుపు, ఎర్రుపు, పసుపు. రాంగ్. ఇదేంటి? తెగులు, తెగు పువ్వా? లెగుపు ఏంది, తెగుపు ఏంది? నాకు వర్డ్ రైమింగ్ కూడా రాస్తానంటే నాకంత. ఓ, మీ ఇష్టం ఉన్న దానికి పువ్వు అని పెట్టిర్రు మొత్తం. 2 కరెక్ట్ అండ్ ఇక్కడ 6 కరెక్ట్ కాబట్టి బెస్ట్ ఆఫ్ 3 లో 1 పాయింట్. ఇప్పుడు సెకండ్ పాయింట్ కోసం ఇంగ్లీష్ పదం GOLD, గోల్డ్. Three, 2, 1. Time up. Gold, old, gold, bold, gold, fold, gold, world, gold, told, gold, cold, gold, hold. నాకెందుకు వరల్డ్ రాదు అండ్ అక్కడ ఓల్డ్ రాదు, ఎందుకంటే 4 letters ఉండాలి గోల్డ్ కి. కానీ ఓల్డ్ కన్సిడర్ చేయొచ్చు. ఓల్డ్, గోల్డ్. ఎస్, ఇట్ ఈస్ రైమింగ్. 1, 2, 3, 4, 5, 6. 6 is your score. Very good. గోల్డ్, బోల్డ్, కోల్డ్, మోల్డ్, సోల్డ్, హోల్డ్, టోల్డ్ అన్ని కరెక్టే ఉన్నాయి కదండి. అసలు పైన అది గోల్డ్ కూడా కౌంట్ చేస్తాం మీకోసం. అక్కడ కూడా రాశారండి, మేము కూడా కౌంట్ చేయ. ఇక్కడ నా మరదలు రాసింది కాబట్టి కౌంట్ చేస్తాం. కూతురండి, కూతురు. ఏమిటి ఊరుకోండి మీరు. మార్కులు ఇవ్వకపోయినా కూతురే. మొత్తం అక్కడ నుంచి ఛాన్సెస్ వచ్చాయి కాబట్టి ఇక్కడ జనాలు చూస్తున్నారు. ఇద్దరు ఈక్వల్ అయినప్పుడు రవి గారు మాకు పాయింట్ ఇవ్వాలి కదా. ఎలా పాయింట్ ఇస్తాం అంటే వాళ్ళందరూ చెప్తున్నారండి. లేదు, నిజంగా చెప్పలేదు. కావాలంటే ఒప్పించండి ఎవరైనా. చెల్లి నువ్వు ఊరుకో. చెల్లె ఏ బావ్ వామ్మో, అట్లా మారుతున్నారండి. లేడీస్ అంటేనే అలా మారాలి టైంని బట్టి. గోల్డ్ ఫస్ట్, కోల్డ్, మోల్డ్, సోల్డ్, హోల్డ్, టోల్డ్. మీరు 6, ఇక్కడ 6 కాబట్టి ఇద్దరికి 1 పాయింట్. అండ్ ది లాస్ట్ వర్డ్ ఇస్ చెరువులు. చెరువులు, కరువులు. ఋతువులకి ఏ రు వస్తుంది? రెండో రు వస్తుంది, ఆ రు కాదు. సో స్పెల్లింగ్ మిస్టేక్, క్యాన్సెల్. సో కరువులు, ఋతువులు రాంగ్, గురువులు కరెక్ట్. మరువులు, గరువులు, కరువులు. 1, 2, 3. 3 is your score. చెరువులు, తరువులు, కరువులు, చెరుకుళ్ళు, గోరుకులు. ఎవరది గోరుకులు అంటే? గురువులు, గురువులు, కరువులు, తరువులు. చెరువులు, చెరుకులు సరిపోద్దండి. ఒకటి మిస్ అయితే పర్లేదండి. రవి గారు ఇక్కడ 1, 2, 3, ఇక్కడ 3, ఇక్కడ 3 కాబట్టి ఇద్దరికి 1 పాయింట్. సో 1 పాయింట్ వస్తే మీది 2 పాయింట్స్. ఫైనల్ గా 3 పాయింట్స్. రౌండ్ విన్నర్.
బోల్డ్ అంత డబ్బు గెలుచుకోవచ్చు. అది ఎలా గెలుచుకోవచ్చు నేను చెప్తా. వెనకాల డబ్బులు ఉన్నాయి, అక్కడ పక్కన క్లిప్స్ ఉన్నాయి, ఎదురుగా బట్టలు ఆరేసే దండ ఉంది. 1 by 1 ఒకరు మీరు వెళ్తే ఫస్ట్ ఒక నోట్ తీసుకెళ్లి అక్కడ క్లిప్ చేయాలి. నెక్స్ట్ మీరు వచ్చి హైఫై కొడితే రెండో పార్టిసిపెంట్ వెళ్ళి క్లిప్ పెడతారు. అలా నేను ఒక టైం లిమిట్ బజర్ వచ్చే వరకు మీరు ఆడతారు. ఎన్ని నోట్లు ఆరిస్తే అన్ని నోట్లు మీవి. Alright, your time starts in 3, 2, 1, go! ఏమైంది, అలసిపోయినావా? వెళ్ళి వచ్చేలోపు మిమ్మల్ని చూడొచ్చని. ₹1,500, 3,500 rupees. Congratulations. థ్యాంక్ యూ. దబిడి 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 దిబిడి నీచే గెత్తు బాలా ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్వు తంచు తంచు బాలా నేను మీ అందరికి ఒక కథ చెప్పబోతున్నాను. కథ జాగ్రత్తగా వినండి. నేను దాని తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఆ క్వశ్చన్స్ కి రైట్ ఆన్సర్ చెప్పండి, డబ్బులు గెలుచుకోండి. ఓకే, ఇది మీరు రెగ్యులర్ గా చూసే ఈటీవీలో వచ్చే రంగుల రాట్నం స్టోరీ. అయోధ్య నిలయంలో రాణి తన కుటుంబంతో సంతోషంగా ఉంటుంది. రామ్ సీతను పెళ్లి చేసుకోవడంతో రామ్ పై పగతో శశిబాలుని పెళ్లి చేసుకొని ఆ ఇంట్లోకి వస్తుంది. శశి కూతుర్లతో రామ్ సీతలను ఇంటి నుంచి పంపించి కుటుంబ వ్యాపారాల తన ఆధీనంలోకి తీసుకుంటుంది. రాణి కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టిన శశిని ఎదుర్కొని రామ్ సీత తిరిగి అయోధ్య నిలయానికి చేరుకుంటారా అనేదే కథ. అర్థమైందా? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, దానికి రైట్ ఆన్సర్ ఉంటే రైట్ ఆన్సర్ చెప్పండి. ఎవరికి తెలియకపోతే నేను ఆప్షన్స్ ఇస్తా, ఆప్షన్స్ లోకి చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్, రామ్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? చేయొద్దండి అంతే. వైట్ హాఫ్ సారీ. సీత. రైట్ ఆన్సర్. రండి మేడం, కంగ్రాచులేషన్. 1,000 rupees. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, శశి ఎందుకు రామ్ ఇంట్లోకి వస్తుంది? చెయ్యెత్తాలే. సీతను పెళ్లి చేసుకున్నందుకు కోపంతో వస్తుంది ఇంటికి. కోపం కరెక్టే, కానీ వేరే పదం. సీతను పెళ్లి చేసుకున్నందుకు పగతో రామ్ ఇంట్లోకి వస్తుంది. ఎవరిపై పగతో? రామ్ మీద పగతో. రైట్ ఆన్సర్. 1,000 rupees. ఇక్కడ నుంచి ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే. శశి ఏం చేస్తుంది తెలుసా నీకు? బంగారు తల్లిరా. శశి ఏం చేస్తుంది? వ్యాపారం. కుటుంబంలో ఏం చేస్తుంటది? గొడవలు చేస్తుంది. కుటుంబంలో గొడవలు చేస్తుంది. రైట్ ఆన్సర్. ఎవరు వచ్చారు నీతో పాటు? వచ్చిందా? రమ్మని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. పిల్లలకి డబ్బులు ఇచ్చేటప్పుడు పెద్దల తరపు నుంచి ఇవ్వాలంట. అందుకే 1,000 rupees. రామ్ సీతలను ఇంటి నుంచి ఎవరు పంపిస్తారు? రండమ్మా, మైక్స్ తీసుకురండి. మీరు చెప్పిన స్టోరీని బట్టి శశి అని చెప్పగలుగుతాను. రైట్ ఆన్సర్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Congratulations. మై నేమ్ ఈజ్ నాగలక్ష్మి. నేను యోగా టీచర్ని. రవి గారు నేను కలిపి ఒక యోగా ఫోర్స్ చేస్తున్నాం ఇప్పుడు. దాని తర్వాత నేను ఇంటికి వెళ్తానా? చేయండి, చూద్దాం.
ఒక చిన్న గేమ్ ఆడబోతున్నాం. ఇక్కడ కొన్ని మసాలాలు ఉన్నాయి. ఈ మసాలాలు ఇక్కడ ఉన్న వాళ్ళు స్మెల్ చూసి కనిపెట్టాలన్నమాట. నేను కంటికి గంతలు కట్టేస్తా. సో ఎవరైతే ఎక్కువ మసాలాలు స్మెల్ బట్టి కరెక్ట్ గా గెస్ చేస్తారో వాళ్ళకి ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ తరపు నుంచి గిఫ్ట్ అండ్ క్యాష్ ప్రైజ్. సో ఫస్ట్ వచ్చేది ఎవరంటే ఓకే, గేమ్ తెలుసు కదా, నా ఎదురుగా కొన్ని స్పైసెస్ ఉన్నాయి. ఓకే, 1 2 3 5 స్పైసెస్ ఉన్నాయి. అది నేను మీ చేతికి ఇస్తా. మీరు వాటి వాసన స్మెల్ చూసి అది ఏంటో చెప్పాలా. ఓకే, సో ఫస్ట్ నేను ఇచ్చేది ఓకే ఇట్లా. ఎస్, వాట్ ఈస్ ది రైట్ ఆన్సర్? సాంబార్ పౌడర్. రైట్ ఆన్సర్. నెక్స్ట్, నీకు నాన్ వెజ్ అలవాటు ఉందా? పీల్చు. చికెన్ మసాలా. क्या बात है, राइट आंसर. नेक्स्ट, वेरी इंटरेस्टिंग, माय फेवरेट. కారం. राइट आंसर. And last but not the least, హల్దీ. కాదు. టర్మరిక్. yes, turmeric powder. సో మొత్తానికి 5 4 చెప్పావు, అది తీసేయ్. వాట్స్ యువర్ నేమ్? గ్రీష్మ. 5 4 చెప్పావు నువ్వు, విచ్ ఇస్ నాట్ అ బ్యాడ్ స్కోర్. వేరే వాళ్ళు వస్తారు, చూద్దాం. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? వాట్స్ యువర్ నేమ్? నాగసాయి. నాగసాయి గారు, మీకు నేను ఫస్ట్ గా ఏమి ఇస్తున్నానంటే ఫస్ట్ ఏది చెప్తారో అదే కన్సిడర్ చేస్తా. మైక్ లో చెప్పండి గట్టిగా. కారం చిల్లీ పౌడర్. కారం చిల్లీ పౌడర్ రాంగ్ ఆన్సర్. ఇట్ వాస్ సాంబార్ పౌడర్. నెక్స్ట్, కారం చిల్లీ పౌడర్. రాంగ్. చికెన్ మసాలా. ఇగోండి. నెక్స్ట్. ఇది చిల్లీ పౌడర్. రైట్ ఆన్సర్, చిల్లీ పౌడర్. నెక్స్ట్, యా, ధనియా పౌడర్. రైట్ ఆన్సర్. ధనియాలు. లాస్ట్, టర్మరిక్. పసుపు. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సో టోటల్ గా మీరు 3 సార్లు కారం అని అన్నారు. కాబట్టి మీరు 3 చెప్పారు, 4 చెప్పావు. కంగ్రాచులేషన్. ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్, దాంతో పాటు 1000 రూపీస్. కంగ్రాచులేషన్. మంచి ఆరోగ్యం మీకు అందిస్తున్న ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ ఇప్పుడు మరికొన్ని హెల్తీ ప్రోడక్ట్స్ ని ప్రారంభించింది. అవే అన్నపూర్ణ సాంబార్ పొడి, చిల్లీ పౌడర్, ధనియాల పొడి, పసుపు పొడి, గరం మసాలా. మరి వీటిని మీ కుకింగ్ లిస్ట్ లో చేసుకోండి. హెల్తీగా ఉండండి. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ our final round. It's a family party. మనం ఫిషింగ్ చేస్తున్నాం అన్నమాట. ఈ రింగ్ లో నిల్చొని ఈ రింగ్ కి ఆ కొక్కెంని అలా పట్టేసి కుంటుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ బాస్కెట్ లో వదిలేసి తిరిగి రావాలి. తిరిగి వస్తే మీ టీమ్ లో మిగతా పార్టిసిపెంట్ ముందుకెళ్తారు. అలా మీ ముగ్గురు ఎన్ని బాల్స్ అక్కడ వేస్తారో కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ వస్తారో వాళ్ళే విన్నర్. మీతోని గేమ్ స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 go. మీరు
వేసినాయి 1 2 3 4 5 5 లకి వెళ్ళి 1 మైనస్. సో యువర్ స్కోర్ ఇస్ 4. సో ఒకటి కుంటుకుంటూ వెళ్ళలేదు కాబట్టి ఒకటి మైనస్ చేస్తాం. మీ స్కోర్ ఇస్ 4. మీరు 5 వేస్తే మీరు గెలిచిపోతారు. అర్థమైంది కదా గేమ్? వచ్చేయండి, మీ ముగ్గురిటి వచ్చేయండి, మీ ముగ్గురిటి వచ్చేయండి. గో. హలో. Five, 4, 3, 2, 1. ఒక్కడు కూడా మైనస్ లేదు. బట్ మీరు వేసినాయి 1 2 3 4 5 6 రౌండ్ విన్నర్. అదనమాట ఈ రోజు సంగతి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు